सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే కొంత సానుకూలమైనటువంటి వాతావరణాలే ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉండగా, అష్టమ చంద్రుడు ఈ వారంలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అయితే ఈ రాశి వారికి అటు జన్మబుధుని యొక్క దోషము, భాగ్యరాహు యొక్క దోషాదులు ఇటువంటివి ఉన్నప్పటికీ కూడా రెండవ స్థానమందు శుక్రుడు అనుకూలిస్తూ ఉండడం, లాభస్థానంలో కుజగురుల యొక్క యుతి, అందున ఈ వారం తర్వాత కుజుని యొక్క మార్పు జరుగుతుంది. కాబట్టి కుజుడి యొక్క బలం ఉండేటువంటి చిట్ట చివరి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. కాబట్టి భూ సంబంధమైనటువంటి పనులు కానీ, ఉద్యోగానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు కానీ, లేదా వ్యాపార రంగంలో ఏదైనా కొన్ని మార్పులు చేయాలి అనుకుంటూ ఉన్నా, ఇంజను స్పేర్ పార్ట్సు లేదా పనిముట్లకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు ఏదైనా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి ఈ వారం చాలా ముఖ్యమైనటువంటి వారము. అంతేకాక ఆర్థిక లావాదేవీలు, ఏదైనా ఒక చోట పెట్టుబడి పెట్టాలి అన్నా, ఒక స్థలమో పొలమో లేకపోతే బిల్డింగో మరి ఇతరత్ర కన్స్ట్రక్షన్ అయినటువంటివి కొనుగోలు చేయాలి అన్నా ఈ వారంలో చేస్తే చాలా సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం తర్వాత నుండి కుజుని యొక్క స్థితి మారిపోతూ ఉన్నది. 3 నెలల పాటు కుజుని యొక్క అనుకూలత ఉండదు. కాబట్టి ఈ వారంలోనే ఈ పనులన్నీ కూడా క్రియాశీలకంగా ముందుకు తీసుకువెడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాక విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, ఆర్థిక ఉన్నతికై మీరు చేసేటువంటి అది లోన్ పెట్టుకోవడం దగ్గర నుండి కొత్తగా వ్యాపారం ప్రారంభించేటువంటి దాని వరకు కూడా ఈ వారంలో పనులను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు ఈ వారంలో కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. స్నేహితుల మధ్యలో చిన్న మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం కొంత తక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం చాలా అవసరం. తొందరపాటులో ఏదైనా కొన్ని అవకాశాలను కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆత్మన్యూన్యతా భావాన్ని కలగజేస్తుంది. కొంత డిప్రెషన్ని, ఏదైనా ఒక పని చేస్తే అది ఎక్కువగా వెనక్కి వెళుతూ ఉండేటువంటి స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దీన్ని అధిగమించడానికై కాలభైరవారాధనని అధికంగా ఈ వారం చేస్తూ ఉండండి. మరీ ముఖ్యంగా కాలభైరవాష్టకాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం, రావణకృత శివతాండవ స్తోత్రాన్ని సంధ్యా సమయంలో చదువుతూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి.